నాటు నాటు అంటూ వచ్చేసారు భరణి గారు, డెమోన్ అండ్ తనుజ. మనం చూసేసాం ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే డెమోను ఏదో స్ట్రాటజీ చేయాలనుకొని బురదలో కాలేశాడు అనమాట. ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఒక్క పువ్వు నాటంగానే డెమోను పీకేయడం మొదలు పెట్టాడు, మొత్తం పీక్కుపోయాడు. ఏంటి స్టార్టింగ్ ఎందుకు అట్లా పీకేయడం మొదలు పెట్టాలి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అందరూ పేర్చుకున్న తర్వాత అప్పుడు మనం పీకడం మొదలు పెడితే ఒక అర్థం ఉంది. ఒక పువ్వు నాటంగానే పీకడం మొదలు పెట్టాడు. అప్పుడు ఇంకా స్ట్రాటజీ ప్లే చేసింది తనుజ. మొత్తం తన కలర్ ఫ్లాస్, ఎల్లో కలర్ ఫ్లాస్ అన్ని గ్యాదర్ చేసి పట్టుకుంది. తనుజని చూసి యాజ్ ఇట్ ఈస్ భరణి గారు కూడా చేశారు. భరణి గారు అండ్ తనుజ ఒకరు పువ్వులు ఒకరు పీక్కోలేదు. బట్ డెమోన్ పవన్ మాత్రమే ఇద్దరు పువ్వులు పీకడం వల్ల వీళ్ళిద్దరు వెళ్ళి తను ఒకరు పువ్వులు పీకాల్సి వచ్చింది. సో అక్కడ డెమోన్ పవనే నాకు ఫస్ట్ స్టార్టింగ్ రాంగ్ స్టెప్ వేసాడు అనిపించింది. డెమోను ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి, ఓవర్ ఇదైపోయి, ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి తను ఏమంటారు ఫిజికల్గా వెళ్ళిపోయాడు అనమాట. ఫిజికల్గా వాళ్ళని ఇచ్చేసేసి తను మొత్తానికి గేమ్లో నుంచి వచ్చేసాడు. సో ఈ రౌండ్లో డెమోన్ పవన్ లూజ్ అయ్యాడు అండ్ తనుజ విన్ అయింది. సెకండ్ ప్లేస్లో మళ్ళీ బర్నీ గారు ఉన్నారు. సో తనుజ ఏం చేసింది ఇక్కడ నెక్స్ట్ గేమ్కి ఎవరు అంటే తనుజ కదా విన్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ గేమ్కి ఎవరిని నువ్వు ఎంచుకుంటావు అంటే చుట్టూ చూసి తను ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇటు రీతు అనుకుంటా, వెనకాల సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారితో గెలవచ్చు అని ఎవరైనా గెలవాలని అనుకుంటారు. టాస్క్ అనగానే ఎవరితో ఆడితే నేను గెలవగలను అన్న ఒక ఉద్దేశంతోనే సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా సరే. సో అలాగే చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకుంది సుమన్ శెట్టి గారిని తనుజ. బట్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఏ గేమ్ అనేది వస్తుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన గేమ్ ఏంటంటే అక్కడ ఒక ప్లాంక్స్ లైక్ ఏమంటారు వాటర్ ట్యాంకర్స్ పెట్టారు. ట్యాంకర్స్ పెట్టిన తర్వాత వాళ్ళ రోప్తో ఆ ట్యాంకర్స్ని హోల్డ్ చేయాలి. అండ్ ఎవరైతే వీళ్ళని ఫస్ట్ కంటెండర్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వకూడదని అనుకుంటున్నారో వాళ్ళ ట్యాప్ ఓపెన్ చేయాలి. బజర్ మోగిన తర్వాత ఆ బజర్ ఆఫ్ అయ్యే వరకు ట్యాప్ ఓపెన్ పెట్టాలి. అక్కడ బెల్ మోగిన వరకు ఉండాలన్నమాట. ఇది టాస్క్ మనం చూసాం. సో ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగే సంజన గారు సంచాలకగా ఉన్నారు, వీళ్ళే ఎంచుకున్నారు. అండ్ సంజన గారు ఫస్ట్ స్టార్టింగే భరణి గారిని పిలవడం జరిగింది. ఈయన రావడమే ట్యాప్ ఇప్పేసాడు. అక్కడ ఫస్ట్ బెల్ అనమాట. బజర్ మోగినప్పుడు రావాలి, బెల్ మోగిన తర్వాత ట్యాప్ ఆన్ చేయాలి, ఇంకొక బెల్ మోగిన తర్వాత ఆఫ్ చేయాలి. సో ఇది వాళ్ళకి తెలియకుండా అతను బజర్ మోగంగానే వెళ్ళి ట్యాప్ ఆన్ చేసేసారు, ఫస్ట్ బెల్ మోగంగానే ఆఫ్ చేశారు. ఇది కాదు టాస్క్ అని చెప్పంగానే వెంటనే సంజన గారికి మన సుమన్ శెట్టి గారి ట్యాంక్ కూడా ఒక 10 నెంబర్స్ కౌంట్ చేసి ఆన్ చేయండి, ఆఫ్ చేయండి అని అన్నారు. ఓకే ఈక్వల్ అయిపోయింది. సంజన గారి క్లారిఫికేషన్ ఇచ్చారు. అక్కడ బిగ్ బాస్ కూడా చెప్పలా. ఆవిడ ఏమన్నారంటే ఇక్కడ నేను ఇద్దరిని ఈక్వల్ చేశాను కాబట్టి భరణి గారికి నేను మళ్ళీ పిలిస్తే ఆయనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు కాదు, మళ్ళీ ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినట్టే. ఓకేనా మీకు అర్థమైందా అనే లోపు బిగ్ బాసే క్లారిఫై. మళ్ళీ ఇక్కడ ఎక్కడ కొట్లాడేస్తారు. అది పాయింటే కరెక్ట్. ఎందుకంటే భరణి గారు అక్కడ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ సుమన్ శెట్టి గారి దగ్గర వాటర్ లేవు, తనుజకి వాటర్ వెళ్ళిపోయినాయి కదా. సో ఇక్కడ సుమన్ శెట్టి గారికి కూడా వాటర్ వేసేసి అది ఈక్వల్ చేసేసారు. కాబట్టి సంజన గారు తీసుకున్న డెసిషన్ నాకు కరెక్టే అనిపించింది. సో వీళ్ళు చెప్పే లోపు బిగ్ బాసే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేసారు. ఓకే ఇదొకటే కాదు, ఒకసారి పిలిచిన పర్సన్ని మళ్ళీ మీరు పిలవచ్చు అని కూడా క్లారిఫై ఇచ్చేసారు. ఓకే సూపర్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చి సుమన్ శెట్టి గారు ట్యాప్ ఇప్పారు. అంటే తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ కూడా తనుజకే సపోర్ట్. మళ్ళీ ఎవరు నాకు సపోర్ట్ లేరు అంటారేమో, కాస్త చూడండి, అందరూ చూడండి, లైక్ ఆడియన్స్ చూడండి, తనుజ ఫ్యాన్స్ చూడండి, తనుజకే సపోర్ట్ చేశాడు కళ్యాణ్ కూడా. ఆ తర్వాత మళ్ళీ భరణి గారిని పిలవడం జరిగింది. భరణి గారు వచ్చి మళ్ళీ తనుజ ట్యాప్ అయిపోయి సుమన్ శెట్టి గారిని అతను సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ బాండ్ మనం చూసాము. సుమన్ శెట్టి గారి కోసము భరణి గారు తప్పితే ఇంకెవ్వరూ లేరు. సో భరణి గారు మాత్రం టూ గుడ్ అనిపించారు నాకు ఇవాళ. అతను తీసుకున్న డెసిషన్ ఎక్కడ బెండ్ అయిపోతారో బాండింగ్ అనుకున్నాను, కానీ ఆయన తీసుకున్న డెసిషన్ రెండు ఉంటే ఎవరికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంలో భరణి గారు సుమన్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రీతు వచ్చింది. రీతు కూడా సుమన్ శెట్టి గారు ట్యాప్ అయిపోయింది, తనుజాకే సపోర్ట్ చేసింది. తర్వాత డెమోన్ పవన్ వచ్చి మళ్ళీ తనుజాకి ట్యాప్ ఇప్పి సుమన్ శెట్టి గారిని సపోర్ట్, అంటే సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేశాడు అని నేను అనుకోను, బట్ తనుజ అవ్వకూడదు అనుకున్నాడు అని అయితే నేను క్లియర్గా చెప్పగలను. సో ఇలాగా భరణి గారికి 3 సార్లు పిలిచారు. 3 సార్లు కూడా భరణి గారు తనుజ ట్యాప్ అయిపోయారు. లాస్ట్ మినిట్లో తనుజ, నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి గారు ఎలా అయితే స్టార్టింగ్లో ఆ రోప్స్ పట్టుకున్నారో అలానే ఉన్నారు, ఎలాంటి కదలిక లేదు. టు బీ ఫ్రాంక్ అసలు స్టాచ్యూ అయిపోయారైనా. నాకే షాక్ అనిపించింది, ఈయన వదిలేస్తారేమో అనుకున్నా. బట్ తనుజానే తను పట్టుకున్న దగ్గర నుంచి కూడా తన ట్యాంక్ అయితే టిల్ట్ అవుతూనే ఉంది. వీళ్ళు చెప్తూనే ఉన్నారు తనుజ హోల్డ్ బ్యాక్, హోల్డ్ ఫ్రంట్, మూవ్ బ్యాక్, మూవ్ డౌన్, ఇట్లా చెప్తూనే ఉన్నారు. బట్ సుమన్ శెట్టి గారు మాత్రం భరణి గారు అన్నారు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నా కోసం ఉండు అన్నారు. ఎందుకు అంటే
అతను సపోర్ట్ చేశారు. అతను ఒక్కరే ఇతనికి జెన్యూన్‌గా సపోర్ట్ చేసింది. సో, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని చెప్పారు. సుమన్ శెట్టి గారైతే ఇంకా స్టాచ్యూ అనిపించింది నాకు. అండ్ తనుజ లాస్ట్ మినిట్‌లో వదిలేసింది. పాపం తనకు కూడా ఎల్బో ప్రాబ్లమ్ ఉందని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది కదా! సో, ఇంకా ఆమె చాలా గట్టి ఫైట్ ఇచ్చింది. టు బీ ఫ్రాంక్ తనుజ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు. అలా హోల్డ్ చేయాలి. వాటర్ పడుతున్నంత సేపు పట్టుకోవాలంటే చూసే వాళ్ళకే అనిపిస్తుందంటే ఆ బాయ్స్ చేయాల్సిన టాస్క్ అది. ఇద్దరు జెంట్స్ చేయాల్సిన టాస్క్. తనుజ కూడా చాలా బాగా చేసింది. అండ్ సుమన్ శెట్టి ఇద్దరికి కూడా అది చాలా హార్డ్ అని చెప్తాను నేను. సుమన్ శెట్టి గారికి అండ్ అట్ ద సేమ్ టైం తనుజ కూడా. అండ్ లాస్ట్ మినిట్లో తనుజ వదిలేసింది. అండ్ ఈ రౌండ్ విన్నర్ అయిపోయారు మన సుమన్ శెట్టి గారు. సో ఈ విషయంలో మీరు ఏమంటారు అంటే ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేసింది ఎవరు? ఇక్కడ ఈ గేమ్ ఇలా రావడానికి స్ట్రాటజీ ప్లే చేసింది ఎవరు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేనైతే సంజన గారు స్ట్రాటజీ ప్లే చేశారు అండ్ భరణి గారు గేమ్ చేంజ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారో మీరు కమెంట్స్ తెలియజేయండి.